హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను మా మమ్మీ స్టైల్లో పెసరట్టు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పెసరట్టు రుచికరమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సింపుల్ అండ్ టేస్టీ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పెసర్లు తీసుకుంటున్నాను. ఈ పెసర్లు నైట్ అంతా నానబెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్ల వరకు మినపప్పు మరియు 3 స్పూన్ల బియ్యం వేసుకోవాలి. బియ్యం వేయటం వలన అట్టు అనేది క్రిస్పీగా వస్తుందండి. మీరు ఈవినింగ్ చేసుకున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్లుగా చేసినట్లయితే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అడుగునకు వెళ్ళిపోతాయి. పెసర్లు అనేవి ఈజీగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి 5 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి, 2 అంగుళాల వరకు అల్లం తీసుకోవాలి. జీలకర్ర మరియు 4 మిరియాలు వేసుకోవాలి. అల్లం అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన త్వరగా గ్రైండ్ అయిపోతుందండి. ఇందాక మనం శుభ్రం చేసుకున్న పెసర్లను కూడా దీంతో పాటే వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఈ పెసర్లలో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన ఇది మనకు శక్తినిస్తుంది మరియు గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని స్మూత్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1 చెంచా వరకు ఉప్పు మరియు పావు చెంచా వరకు ఇంగువ కూడా తీసుకోవాలి. ఇదంతా కలిసేలాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత మన బ్యాటర్ని తీసుకొని దోశలాగా వేసుకోవాలండి. కానీ దోశ అంత గట్టిగా రుద్దకూడదు, ఇది అంటుకుపోతుంది. తర్వాత దీనిపైన ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని పైన వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే వదిలేయచ్చు. తర్వాత కొంచెం నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇది కాలిన తర్వాత ఒక పక్కకి కొంచెం పైకి వస్తుందండి. అలా వచ్చినప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తీసుకుంటే మన టేస్టీ అండ్ సింపుల్ పెసరట్టు రెడీ అవుతుంది. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి. ఈజీగా తినగలిగేలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. మరి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.